హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 6 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక లాస్ట్ వీడియోలో సియూన్ అబ్రాడ్ వెళ్తూ ఉంటాడు కదా, ఇక అప్పుడే జుంతే కాల్ చేసి సూహోకి అలా జరగడానికి నీది ఎలాంటి తప్పు లేదని అన్నాడు కదా. ఆ మాటలకి సియూన్ నేను అబ్రాడ్ వెళ్ళనని వాళ్ళ అమ్మకు చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు కదా. ఇక మరుసటి రోజు సియూన్ స్కూల్ కు వచ్చేస్తాడు. సియూన్ అబ్రాడ్ కి వెళ్ళలేదని తెలుసుకున్న హ్యున్టెక్ సియూన్ దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా అబ్రాడ్ కు వెళ్ళలేదా, చాలా హ్యాపీగా ఉందని హ్యున్టెక్ సియూన్ తో అంటూ ఉంటాడు. అప్పుడే సియూన్ హ్యున్టెక్ తో బాకు యూనియన్ లో జాయిన్ అయ్యాడని విన్నాను, కాల్ కూడా ఎత్తట్లేదు, మన గురించే కదా యూనియన్ లో జాయిన్ అయ్యింది, మనల్ని కాపాడడానికే కదా, మనకు అలా అయిందన్న కారణంతోటే వెళ్లి యూనియన్ లో జాయిన్ అయ్యాడు కదా, అతన్ని వెనక్కి తీసుకొని వద్దామని అంటూ ఉంటాడు. ఇక కట్ చేస్తే బాకు బేగ్జిన్ ఉండే ప్లేస్ లో ఉండి ఉంటాడు. యూనియన్ లో కొంతమంది అబ్బాయిలు బాకు చుట్టూ చేరి బేగ్జిన్ చెప్పిన పనిని త్వరగా ఫినిష్ చేసుకొనిరా అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది అబ్బాయిలు బాకు చూడ్డానికి కావాలనే కోపంగా కనిపిస్తున్నాడు అని బాకుని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే బాకుకి ఎదురుగున్న అబ్బాయి బాకు మీద కోపంతో కొడుతూ ఉంటాడు. బాకు ఏమీ మాట్లాడుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అబ్బాయి కొట్టడం అయిపోయాక బాకు ఉండి అయిపోయిందా నువ్వు కొట్టడం అనేసి ఒకే ఒక్క దెబ్బతో ఆ అబ్బాయిని కింద పడేస్తాడు. ఇక కింద పడిపోయిన అబ్బాయిని లేపి పదే పదే కొడుతూ ఉంటాడు. ఇక ఆ అబ్బాయి చనిపోతాడని భయంతో యూనియన్ లో ఉన్న అబ్బాయిలందరూ వచ్చి బాకుని ఆపి వదిలేయి ప్లీజ్, తను చనిపోతాడని బ్రతిమాలుతూ ఉంటారు. అక్కడ నుంచి బాకు బేగ్జిన్ గదిలోకి వెళ్తాడు. బేగ్జిన్ బాకుని చూసి నువ్వు యూనియన్ లోకి వచ్చి మంచి పని చేస్తావు అని తన దగ్గరున్న డబ్బును తీసి బాకుకు ఇస్తాడు. ఆ డబ్బును చూసిన బాకు ఇదేంటి, ఎందుకు ఈ మనీ అని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్ మీ ఫాదర్ నా వల్లే జైలుకి వెళ్ళాడు, బిజినెస్ కూడా లాస్ అయ్యాడు కదా, దానికి పే చేస్తున్నాను, నా దగ్గర పనిచేసే వాళ్ళెవరూ బాధపడకూడదని అంటూ ఉంటాడు. దానికి బాకు నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నావంటే నా చేత ఇంకా చాలా ఘోరమైన పనులు చేపించాలనుకుంటున్నావు కదా, నువ్వు ఈ దందాలో ఎలా ఇరికావు, ఇదంతా ఇక్కడితో ఆపేస్తావనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక బాకు వెళ్ళిపోతూ ఉంటే యూనియన్ లో ఉన్న అబ్బాయిలు బాకును పిలుస్తూ ఉంటారు. అయినా కూడా పట్టించుకోకుండా బాకు అలానే వెళ్తూ ఉంటాడు. ఇక ఆ అబ్బాయిలు ఏంటి ఈ బాకు ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు. బాకు చాలా బాధతో అలానే గల్లీలలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడే పెరిగి ఉంటారన్నమాట. చిన్నప్పుడు బాకుకి బేగ్జిన్ మంచి మిత్రుడు. అయితే బేగ్జిన్ చిన్నప్పుడు ఒక అబ్బాయిని బాగా కొడుతుండటంతో బాకు వెళ్లి బేగ్జిన్ ని ఆపి ఏంటి అబ్బాయిని కొట్టి చంపేస్తావా అని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్ ఇదంతా నువ్వు నేర్పిందే కదా, ఎందుకు ఆపుతున్నావు నన్నని అంటూ ఉంటాడు. అంటే బాకునే చిన్నప్పుడు బేగ్జిన్ కి ఎదుటి వాళ్ళని ఎలా కొట్టాలి అనేది నేర్పించి ఉంటాడు. ఇక దాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సియూన్, హ్యున్టెక్, జుంతే ముగ్గురు కలిసి బాకు కోసం వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చే దారి చాలా హైట్ గా ఉండటంతో బాకు ఎలా రోజు ఈ గల్లీలో వస్తూ ఉంటారనుకుంటూ వాళ్ళ ముగ్గురు బాకు వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ దగ్గర నించొని బాకు డోర్ తీయమని పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే బయట నుంచి బాకు వాళ్ళ డాడీ వచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళని లోపలికి తీసుకువెళ్లి కూర్చోపెట్టి తను మందు తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే హ్యున్టెక్ బాకు వాళ్ళ నాన్నతో అంకుల్ మీరు బానే ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు. దానికి బాకు వాళ్ళ నాన్న హ్యున్టెక్ కి మందు తాగమని పోసిచ్చి నువ్వేమనుకుంటున్నావు, నేను బాగున్నాననుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. దానికి సియూన్ బాకు వాళ్ళ నాన్నతో బాకు ఇంటికి రాక ఎన్ని రోజులు అవుతుందని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు వాళ్ళ డాడీ వాడు పెద్ద మూర్ఖుల్లా తయారయ్యాడు, చెప్తే వినకుండా ఇలా చేస్తున్నాడు, వాడు వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళ అమ్మ కూడా నేను చెప్పిన మాట ఏదీ వినుకోకుండా కోపంగా ప్రవర్తించేది, వాడు కూడా అలానే తయారయ్యాడు, వాడికి చెప్పండి నా చేతిలో వాడు చనిపోతాడు, వాడు పెద్ద మూర్ఖుడు అని అంటూ ఉంటాడు. అది విన్న సియూన్
అంకుల్ నేనొకటి అడుగుతా చెప్తారా? బాకు అసలు మీ కొడుకేనా? మీ కొడుకుని పట్టుకొని మూర్ఖుడు అంటున్నారు. మీ కొడుకు చాలా మంచివాడు, స్కూల్లో కూడా చాలా బాగా ఉంటాడు మా అందరితో. బాకు అంటే స్కూల్లో అందరికీ ఇష్టం. అలాంటి వాణ్ణి పట్టుకొని మూర్ఖుడు అని తిడుతున్నారు అని అంటూ ఉంటాడు. దానికి బాకు వాళ్ళ నాన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చాక అంకుల్ చాలా ఖతర్నాక్ లా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో హ్యుంటెక్ సియున్ తో బాకు వాళ్ళ నాన్న ఫుల్ గా తాగుతాడు. తను తాగొచ్చినప్పుడల్లా బాకు మా ఇంట్లోనే పడుకుంటాడని చెప్తూ ఉంటాడు. అప్పుడే సియున్ హ్యుంటెక్ తో అసలు బేగ్జిన్ కి బాకుకి మధ్య గొడవేంటి అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు చిన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటూ ఉంటాడు. దానికి హ్యుంటెక్ అవును వాళ్ళు చిన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. బాకు చిన్నతనంలో ఫైట్లలో చాలా ఎక్స్పర్ట్. చుట్టూ ఉన్న పిల్లలు తన కళ్ళలోకి చూడ్డానికి కూడా భయపడే వాళ్ళు. అయితే బాకునే బేగ్జిన్ కి ఫైటింగ్ నేర్పించాడు. తను ఇలా అవ్వడానికి కారణం బాకునే అని అనుకుంటూ ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి సియున్ బాకు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నేను ఎదుటి వారికి ఎలా ఫైట్ చేయాలో నేర్పించను ఎప్పుడు అని బాకు బేగ్జిన్ ని ఉద్దేశించే ఇలా చెప్పుంటాడేమని అనుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి స్కూల్ కు వచ్చాక లంచ్ టైంలో వెళ్లి హ్యూమన్ ని కలుస్తారు. సోఫాలో పడుకున్న హ్యూమన్ తో సియున్ బాకు యూనియన్ లో జాయిన్ అయ్యాడని నీకు తెలుసా అని అంటూ ఉంటాడు. దానికి హ్యూమన్ అతను యూనియన్ లో జాయిన్ అయితే నేనేం చేయాలని అంటూ ఉంటాడు. దానికి సియున్ హ్యూమన్ తో బాకు ఎక్కడున్నాడో తెలిస్తే చెప్తావా అని అంటూ ఉంటాడు. దానికి హ్యూమన్ అతని గురించి తెలిసినా నేనెందుకు మీకు చెప్పాలని అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న హ్యుంటెక్ బాగా పడాలా ఏంటి అని హ్యూమన్ ని అంటూ ఉంటాడు. దానికి హ్యూమన్ ఏంటి కొడతారా, కొట్టి చంపుతారా, కొట్టండి అని పడుకున్న హ్యూమన్ లేచి కూర్చుంటాడు. ఇక అప్పుడు హ్యుంటెక్ జరిగిన అన్నిటికీ సారీ, ఇప్పుడు చెప్పు బాకు ఎక్కడున్నాడో అని అడుగుతూ ఉంటాడు. దానికి హ్యూమన్ ఇప్పుడు వచ్చారు దారిలోకి, నాకు తెలిసి బాకు దేశాంగ్ బైక్ మోటార్స్ అడ్డా దగ్గర ఉండి ఉండొచ్చు. బేగ్జిన్ కి 2 అడ్డాలున్నాయి. ఒకటి మొబైల్ కి సంబంధించింది, అంతేకాకుండా రెండవది బైకులు దొంగతనం చేసి తీసుకురావడం. ఈ 2 అడ్డాలు బేగ్జిన్నే నడుపుతాడు. ఈ అడ్డాలకు యజమాని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేస్ లో బైకులను ఉంచుతాడు. అయితే ఆ యజమాని దగ్గర బేగ్జిన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆ యజమాని ఉండే ప్లేస్ లో బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తారు. యూనియన్ లో ఉన్న అబ్బాయిలకు పార్ట్ టైం జాబులు ఇస్తారు. వాళ్ళ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తారు. ఆ యజమాని ఎవరో తెలియకుండా దీన్నంతా బేగ్జినే చూసుకుంటాడని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే హ్యుంటెక్ హ్యూమన్ తో ఆ బైక్ అడ్డా ఏంటని అడుగుతూ ఉంటాడు. దానికి హ్యూమన్ దందా నడిపే ఆ ఓనర్ ఏ బైకులు దొంగతనం చేయాలో లీస్టును పంపిస్తాడు. ఆ లీస్టును బట్టి బైకులు గాని స్కూటీలు గాని యూనియన్ లో అబ్బాయిలు దొంగతనం చేసి వాటికున్న పార్ట్స్ ని మార్చి కలర్ కూడా చేంజ్ చేసి వాటికి రిజిస్టర్ అవ్వని నెంబర్ ప్లేట్లను పెట్టి ఆ బైకులని వేరే వాళ్లకు అమ్మేస్తారు. అయితే ఆ బైకులని అమ్మే ముందు ఆ బైకులని సేమ్ కొత్త బైకులాగే పేపర్ వర్క్ ని క్రియేట్ చేసి అమ్మిన బైకులకు సంబంధించిన లీస్ట్ ని రెడీ చేసి పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆ బైకుకు సంబంధించిన నకిలీ కీని కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇక టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ బైకులను వాళ్లే దొంగతనం చేసి తిరిగి వేరే వాళ్లకు అమ్ముతూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు హ్యూమన్. ఇది విన్న హ్యుంటెక్ ఇంత చేస్తుంటే వాళ్ళు ఊరికే ఉంటారా, వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వరా అని అంటూ ఉంటాడు. దానికి హ్యూమన్ పోలీసులు పెద్ద మూర్ఖులు, అయినా బైకులు అమ్మే ముందు డబ్బుని మొత్తం అకౌంట్లలో కాకుండా మొత్తం క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. దాని కారణంగా వాళ్ళు ఏమీ చేయలేరని అంటూ ఉంటాడు. దానికి సియున్ యూనియన్ లో ఉండే అబ్బాయిలు బేగ్జిన్ కింద ఎందుకు వర్క్ చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. దానికి హ్యూమన్ సింపుల్, వాళ్లకు తక్కువ టైంలో చాలా డబ్బు వస్తూ ఉంటే ఎవరికైనా మైండ్ పనిచేస్తుందా, అంత డబ్బు చూసాక ఎవరైనా పని చేయకుండా ఉంటారా, బాకు ఒక మూర్ఖుడు కాబట్టి ఇంకా పేదవాడిలానే ఉన్నాడు అని అంటూ ఉంటాడు. దానికి హ్యుంటెక్ బాకునే మూర్ఖుడంటావా అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే హ్యూమన్ వెళ్తున్న ముగ్గురిని ఆపి బేగ్జిన్ ని కొట్టడానికి ప్లాన్ ఏం చేశారు, నాకు కూడా అతనితో పాత పగలున్నాయి, నేను మీకు అన్నలాగా అనుకోండి, మనమందరం ఒక టీం అయ్యి వాన్ని కొడదామని అంటూ ఉంటాడు. దానికి సియున్ వద్దు మేం చూసుకుంటామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక సియున్ హ్యుంటెక్ వెళ్ళిపోతున్నా జుంతే వెళ్ళిపోకోకుండా హ్యూమన్ ముందు అలానే నుంచొని నువ్వు పెద్ద దొంగవి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు స్కూల్లో నుంచి బయటికి వచ్చాక హ్యుంటెక్ జుంతేతో ఇలా అంటూ ఉంటాడు, ఆ యూనియన్ లో ఉన్న ఒక అబ్బాయిని పట్టుకొని వాన్ని బెదిరించి ఆ దేశాంగ్ బైక్లన్నీ ఉండే ప్లేస్ కి తీసుకుని వెళ్ళమని అడుగుదామని అంటూ ఉంటాడు. వాళ్ళ మాటలకి సియున్
మళ్ళీ గొడవలకు వెళ్లి దెబ్బలు తిందామా, తొందరపడి ఏమీ చేయకండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. హ్యున్టెక్ సియూన్ తో ప్లాన్ ఏంటో మాకు చెప్పి వెళ్ళు, అప్పటిదాకా మేమేం చేయాలి, ఇక్కడ దోమలు కొట్టుకోవాలా అని అంటూ ఉంటాడు. కానీ సియూన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత బాకు ఇంటికి వచ్చి ఉంటాడు. బేగ్జిన్ ఇచ్చిన మనీ పైన వాళ్ళ డాడీకి ఒక మార్కర్ తో ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోమని రాసిపెట్టి టేబుల్ పైన పెడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో బాకుకి బేగ్జిన్ ఒక బైక్ ఫోటో, దానికి సంబంధించిన డీటెయిల్స్ సెండ్ చేసి బాకుకి కాల్ చేస్తాడు. ఫొటోస్ చూసిన బాకు ఏంటది అని అడుగుతూ ఉంటాడు. దానికి బేగ్జిన్ నేను సెండ్ చేసిన అడ్రస్ కి వెళ్లి బైకును తీసుకొని రా అని అంటూ ఉంటాడు. దానికి బాకు నేనెందుకు తేవాలి అని అంటూ ఉంటాడు. దాంతో బేగ్జిన్ నీ ఫ్రెండ్స్ మీ డాడీ బాగుండాలంటే వెళ్లి దాన్ని తీసుకొని రా అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక అదే టైంలో సియూన్ బేగ్జిన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. తను మెడల్స్ అందుకొని ఉండే కదా, ఆ ఫొటోస్ ని చెక్ చేస్తూ ఉంటాడు. తర్వాత సియూన్ బేగ్జిన్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న యూనియన్ అబ్బాయిలు సియూన్ ను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటాడు. దాంతో బేగ్జిన్ ఎక్కడున్నాడని సియూన్ అనడంతో యూనియన్ అబ్బాయిలు వెళ్లి అక్కడే ఉన్న దోసియోంగ్ బేగ్దాంగ్ దగ్గరికి వెళ్లి సియోంగ్జోతో గొడవ పెట్టుకునే కదా బేగ్జిన్ మన యూనియన్ అబ్బాయిలకు అతనితో గొడవ పడకుండా దూరంగా ఉండమని చెప్పే కదా తను బేగ్జిన్ ని వెతుక్కుంటూ వచ్చాడని చెప్తూ ఉంటాడు. అక్కడున్న దోసియోంగ్ బేగ్దాంగ్ వెళ్లి నువ్వే నా సియోంగ్ ని కొట్టింది, నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. దానికి షియూన్ వాళ్లకు షేక్ హ్యాండ్ ఇయ్యకుండా బేగ్జిన్ ఎక్కడున్నాడు, నేను బేగ్జిన్ చెంచాలతో మాట్లాడనని అంటూ ఉంటాడు. అక్కడున్న బేగ్దాంగ్ కి చాలా కోపం వస్తుంది. సియూన్ మీదికి వెళ్తూ ఉంటే దోసియోంగ్ ఆపి బేగ్జిన్ వస్తాడు, వెయిట్ చెయ్యి, నీకు బోర్ కొడుతుందంటే మనం కలిసి గేమ్ ఆడదామా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే హ్యున్టెక్ ఇంకా జున్తే ఆ బైకులు ఉండే ప్లేస్ కి మ్యాప్ లో లొకేషన్ చూసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ తో ఒక హౌస్ ఉండటంతో జున్తే కిటికీ ఎక్కి కిటికీలోంచి తొంగి చూస్తాడు. అక్కడ చాలా బైకులు ఉండటంతో అదే ఆ దేశాంగ్ మోటార్ సైకిల్ ఉండే షెడ్ అనుకుంటారు. ఇక అదే టైంలో బాకు బేగ్జిన్ ఇచ్చిన లొకేషన్ కి వెళ్లి కూర్చొని ఉంటాడు, ఆ బైక్ ఎప్పుడు వస్తుందా అని. ఇక ఆ బైక్ అతను రాగానే బైక్ వెనకాలే వెళ్లి చూస్తూ ఉంటాడు. ఇక అతను బైక్ ని పార్క్ చేసి ఇంటి లోపలికి వెళ్లడంతో బాకు దగ్గరున్న డమ్మీ కీతో ఆ బైక్ ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మోటార్ బైకులు ఉన్న లొకేషన్ కి చేరుకున్న హ్యున్టెక్ బాకుకి కాల్ చేస్తూ ఉంటాడు. బైక్ దొంగిలిస్తుండగా బాకుకి కాల్ వస్తుంది, కానీ హ్యున్టెక్ కాల్ బాకు ఆన్సర్ చేయడు. అంతేకాకుండా హ్యున్టెక్ కాల్ కట్ చేసి బాకు తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. దీంతో హ్యున్టెక్ కి చాలా కోపం వచ్చి ఏదైతే అదయింది, షెడ్యూల్ లోపలికి వెళ్దాం పదా అని ఆ బైక్ ఉండే ప్లేస్ కి వెళ్లి డోర్లని ఓపెన్ చేయి బాకు అని కొడుతూ ఉంటాడు. బేగ్జిన్ కోసం వెళ్లిన సియూన్ బేగ్జిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో బేగ్జిన్ తన మెంబర్ లో ఒకడైన బేగ్దాంగ్ కి కాల్ చేసి చిన్న పని చెప్తాడు. అయితే అక్కడున్న బేగ్దాన్ ఆ యూనియన్ బాయ్స్ ని తీసుకొని చిన్న పనుందని ఆ బాయ్స్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. బైక్ అడ్డా దగ్గరికి వచ్చిన జున్తే హ్యున్టెక్ ఆ షెడ్డుకున్న డోర్లని పగలగొట్టుకుని లోపలికి వెళ్తారు. అయితే అక్కడ చాలా బైకులు ఉండి ఉంటాయి. అంతేకాకుండా లోపల ఒక చిన్న రూమ్ ఉండి అందులో చాలా ఫైల్స్ ఉండి ఉంటాయి. పక్కనే ఉన్న కట్టర్ తో రూమ్ కున్న లాక్ ని కట్ చేసి లోపలికి వెళ్తారు. మనకు అదే టైంలో సియూన్ దగ్గరికి బేగ్జిన్ రావడం చూపిస్తారు. అక్కడ యూనియన్ అబ్బాయిల్ని బయటికి పంపించి మేము మాట్లాడుకోవాలని చెప్పి బేగ్జిన్ వచ్చి సియూన్ దగ్గర కూర్చొని ఇలా అంటూ ఉంటాడు. మళ్ళీ మనం ఎప్పటికీ కలవని అనుకున్నాము అని అంటూ ఉంటాడు. దానికి సియూన్ నీలా టాప్ స్టూడెంట్ గా ఉండడానికి ఏదైనా కారణం ఉందా, వచ్చిన స్కాలర్షిప్ మనీతో నువ్వు ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నావా, ఈ యూనియన్ నడపడానికి ఇదంతా చేయడానికి ఏదైనా కారణం ఉందా అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా బాకుకి నీ సీక్రెట్లన్నీ తెలుసు కాబట్టి బాకుని నీ ఫ్రెండుగా అనుకుంటున్నావా, కానీ బాకు నీ గురించి అలా అనుకుంటున్నాడా, నిన్ను ఫ్రెండుగా భావిస్తున్నాడా, వీటన్నిటికీ కారణం ఏంటని అడుగుతూ ఉంటాడు. దానికి బేగ్జిన్ ఏమీ మాట్లాడుకోకుండా నవ్వుతూ తన ఫోన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని చూపిస్తాడు. జున్తే ఇంకా హ్యున్టెక్ బైక్ మోటార్ షాప్ షెడ్డులో ఉన్నారు, ఇప్పుడు మా యూనియన్ లోని అబ్బాయిలు అక్కడికి వెళ్తున్నారని అంటూ ఉంటాడు. ఇక అది చూసిన సియూన్ అక్కడి నుంచి లేచి వెళ్తుండడంతో బేగ్జిన్ వచ్చి సియూన్ కి ఎదురుగా నించొని ఉంటాడు.
ఇక సియున్ దగ్గర ఉన్న పెన్నుతో బేగ్జిన్ ని పొడవబోతాడు. కానీ బేగ్జిన్ ఆ చేతిని గట్టిగా నెట్టేసి ఏంటి భయపడ్డావా అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో అక్కడికి బాకు వచ్చి బేగ్జిన్ ముందున్న సియున్ ను చూసి నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావని అక్కడి నుంచి లాక్కొని బయటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే బాకుతో సియున్, హ్యుంటెక్ ఇంకా జుంతే నిన్ను వెతుక్కుంటూ ఆ మోటార్ బైక్ షెడ్ దగ్గరికి వెళ్లారు, వాళ్ళని వెతుక్కుంటూ యూనియన్ అబ్బాయిలు అక్కడికి వెళ్తున్నారని చెప్పి ఉంటాడు. ఇక అది విన్న బాకుకి ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే బేగ్జిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి బాకుతో ఆ బైక్ ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు సియున్ తో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నా గురించి నేను చూసుకుంటాను, నువ్వు నా గురించి ఏమి టెన్షన్ పడకని చెప్పి సియున్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఎంతో కోపంతో బాకు బేగ్జిన్ ముందుకు వెళ్లి ఏ బైకు, నువ్వు చెప్పిన బైకా, నేను దొంగతనం చేసుకుని రాలేదు, నేను అక్కడికి వెళ్ళాకే రియలైజ్ అయ్యాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇప్పటి నుంచి నీ దారి వేరు నా దారి వేరు, జీవితంలో మళ్ళెప్పుడు నువ్వు నన్ను కలవడానికి ట్రై చేయకు, నువ్వు నేను ఎవరో తెలియనట్టుగానే ఉందామని అంటూ ఉంటాడు. ఆ మాటలకి బేగ్జిన్ కి చాలా కోపం వచ్చి బాకుని తన పిడికిలితో ముఖంపై ఒక్క గుద్దు గుద్దుతాడు. బాకు కూడా బేగ్జిన్ ని గట్టిగా వెనక్కి నెట్టేసి నీ దారి వేరి నా దారి వేరు, నన్ను జీవితంలో కలవటానికి ట్రై చేయకని చెప్పి అక్కడి నుంచి హ్యుంటెక్ ఇంకా జుంతే కోసం వస్తూ ఉంటాడు. ఇక జుంతే హ్యుంటెక్ ఏమో బైక్స్ ఉన్న రూమ్ లోకి వెళ్లి అందులో ఉన్న ఫైల్స్ ని వెతుకుతూ ఉంటాడు. యూనియన్ వాళ్ళు దొంగతనం చేసిన బైకుల లిస్టులను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇస్తే యూనియన్ వాళ్ళని అరెస్ట్ చేయవచ్చని జుంతే సలహా ఇచ్చి ఉంటాడు హ్యుంటెక్ కి. అందుకు గాను ఇద్దరు కలిసి అక్కడున్న ఫైల్స్ ని వెతుక్కొని యూనియన్ వాళ్ళు దొంగతనం చేసిన బైకుల లిస్టు ఉన్న ఆ ఫైల్ ని తీసుకుని బయటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే యూనియన్ వాళ్ళున్న గది లోపలికి వచ్చేస్తారు. ఇక వాళ్ళని చూసిన హ్యుంటెక్ జుంతే నువ్వు నా వెనకాలే ఉండని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. యూనియన్ అబ్బాయిలు చాలా మంది ఉండడం వల్ల హ్యుంటెక్ ఒక్కడే వాళ్ళని కొట్టలేకపోతాడు. హ్యుంటెక్ వాళ్ళతో ఫైట్ చేసి అలసిపోయి లాస్ట్ లో పక్కనే ఉన్న ఒక రాడ్డుని తీసుకొని దగ్గరికి వస్తే దీంతో కొట్టి చంపేస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇద్దరు కలిసి ఆ రూమ్ లో నుంచి బయటికి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా హ్యుంటెక్ జుంతే వెనకాలే పరిగెడుతూ ఉంటారు. జుంతేని హ్యుంటెక్ ని వెతుక్కుంటూ సియున్ రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సియున్ కి ఒక కాల్ వచ్చి ఉంటుంది సూహో హాస్పిటల్ నుంచి. సూహో వాళ్ళ నానమ్మ కాల్ ఆన్సర్ చేయట్లేదు, ఒకసారి మీరు హాస్పిటల్ కు వస్తారా, ఎవరికి చేయాలో అర్థం కాక మీకు చేస్తున్నామని చెప్పి హాస్పిటల్ నుంచి కాల్ చేసి ఉంటారు. ఇక అప్పుడే సియున్ రోడ్డు మీద ఉండడంతో పక్కన నుండి ఒక లారీ వచ్చి సియున్ ని గుద్దేసి వెళ్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత సియున్ కి ఏం జరిగి ఉంటుందో మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతేకాకుండా యూనియన్ గ్యాంగ్ జుంతేని హ్యుంటెక్ ని తరుముతూ ఉంటారు కదా, వాళ్ళ సంగతి కూడా ఏమై ఉంటుందో మరొక వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.